నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షణ విధించింది. A2గా ఉన్న వ్యక్తికి మరణ శిక్షణ విధించింది. ఈ తీర్పును వెల్లడిస్తూ ఉన్నప్పుడు కోర్టు దగ్గర ఒక భావోద్వేగం కనిపిస్తుంది, ఒక ఉత్కంఠ కనిపించింది. అయితే అమృత చిన్నాన్న శ్రవణ్కు కోర్టు జీవిత ఖైదును విధించింది. కోర్టు దగ్గర A6గా ఉన్న శ్రవణ్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి ఏ తప్పు చేయలేదు అని శ్రవణ్ కుమార్తె అంటూ ఉంది. అమృత వల్ల ఇదంతా జరిగింది అని శ్రవణ్ కుటుంబం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఏ తప్పు చేయకుండా తమ కుటుంబాన్ని ఇరికించారు అని శ్రవణ్ కుమార్తె చెబుతోంది. పోలీసులతో శ్రవణ్ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి కూడా దిగారు. తమకు అన్యాయం చేశారు అంటూ మండిపడ్డారు శ్రవణ్ కుటుంబ సభ్యులు. శ్రవణ్ అమృత బాబాయ్ శ్రవణ్ ఫోటోగ్రాఫ్ను కూడా మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఇతను A6గా ఉన్నాడు. న్యాయస్థానం ఇతని పాత్ర కూడా ఉంది అని నమ్మటానికి కావలసిన సాక్ష్యాలు ఉన్నాయి అని అభిప్రాయపడింది. అందుకే A6గా ఉన్న అమృత బాబాయ్ శ్రవణ్ కూడా యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ కేసులో అమృత తరపు న్యాయవాది ఏం చెప్తున్నారో విందాం. అమృత తరపు న్యాయవాది RTVతో మాట్లాడారు. ఒకసారి అక్కడ శ్రవణ్ కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదం చేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం తప్పు చేయకుండా ఇంత తప్పు కూడా చేయలేదు, ఇంత కూడా చేయలేదు. ఇప్పుడు ఆయనకి శిక్ష కోర్టు దగ్గర తీర్పు వెల్లడించిన తర్వాత కోర్టు దగ్గర కనిపించిన దృశ్యాలు. శ్రవణ్ కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. శ్రవణ్ ఏ తప్పు చేయలేదు అని అంటోంది. అంతా అమృత వల్లే జరిగింది అని శ్రవణ్ కుటుంబ సభ్యులు అంటూ ఉన్నారు. మా ప్రతినిధి అచ్యుత్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అచ్యుత్, ఏంటి శ్రవణ్ కుటుంబ సభ్యులు చెప్తున్నది ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రోహిత్. మొత్తం కూడా ఏదైతే తీర్పు వెల్లడించిన తర్వాత కూడా కోర్టు ప్రాంగణంలోకి ఏదైతే ఆ శ్రవణ్ భార్య కూతురు కూడా ఒకసారి కారు నుంచి బయటకు దిగారు. బయట దిగిన తర్వాతనే ఏమంటే ఆ మీడియా ప్రతినిధులందరితో దాంతో పాటు మనం కూడా ముందరకు వెళ్ళాం. ఫస్ట్ ఆ ఫ్రేమ్ పెట్టిన సందర్భంలో కూడా ఆమె అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా ఆమె ఒక్కసారి కూడా విసుకుపోయిన పరిస్థితి కనపడుతుంది. మొత్తము మీరు మీ మీడియానే మొత్తం కూడా ఈ విధంగా చేసి మా నాన్నని జైలు పంపించే ప్రయత్నం చేశారు అంటూ కూడా ఒకసారిగా ఇటు మీడియా పైన అటు పోలీసుల పైన కూడా ఆమె ఒకసారి విచ్చుకుపోయిన ఏడుస్తూ కూడా తన ఆక్రోశాన్ని కూడా వెళ్ళగచ్చుకున్న పరిస్థితి. మొత్తం కూడా నేను మా డాడీ ఏ తప్పు చేయలేదు, మా డాడీ నిర్దోషి, మా డాడీ నిర్దోషి అయినా కూడా వీరు కావాలనే జైల్లో పెట్టారు. మొత్తం కూడా ప్రచారం నిర్వహించారు. మొత్తం కూడా ఆ ప్రచారం చేసి మొత్తం కూడా మా డాడీని ఈ విధంగా చేశారని కూడా ఆమె చెప్తున్న పరిస్థితుంది. మా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె ఒకటే చెప్తున్నది, మా డాడీ నిర్దోషి, మా డాడీ ఏం తప్పు చేయదని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. ఏమంటే పోలీసులు కూడా అక్కడి నుంచి కూడా మీడియా వాళ్ళని కూడా పంపించే పరిస్థితి కనపడుతుంది. రైట్ అచ్యుత్, కోర్టు దగ్గర కనిపించిన దృశ్యాలు అవి. పోలీసులతో శ్రవణ్ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగుతున్నారు. తన తండ్రి శ్రవణ్ ఏ తప్పు చేయలేదని చెప్తున్నారు. కానీ కోర్టు మొత్తం సాక్షులన్నీ విచారించి అందరి సాక్షులను కూడా విచారించిన తర్వాత ఈ 8 మంది పాత్ర ఉంది అని కోర్టు నిర్ధారించింది. ప్రాసిక్యూషన్ కూడా బలమైన సాక్ష్యాలనే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. శ్రవణ్ కుటుంబ సభ్యులు మాత్రం శ్రవణ్కి యావజ్జీవ కారాగార శిక్ష పడడంతో వాళ్ళు ఒకసారిగా బస్ అయిపోయారు, ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ రోజు అమృత పెళ్లి చేసుకున్న ప్రణయ్ని చంపడంలో ఇతను కూడా ఉసిగొలిపాడు, తనను చంపేయాలి అని శ్రవణ్ కూడా ఉసిగొలిపాడు అనటానికి సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అమృత బాబాయ్ శ్రవణ్ కూడా ప్రణయ్ని ఎలాగైనా చంపేయాలి అని అమృత తండ్రి మారుతీరావు దగ్గర అంటూ ఉండేవాడని కూడా తెలుస్తూ ఉంది. అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ను చంపడానికి ఏకంగా బీహార్ గ్యాంగ్తో ఉగ్రవాదులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ కుట్రలో అమృత బాబాయ్ శ్రవణ్ కూడా భాగస్వామ్యం ఉంది, పాత్ర ఉంది అని కోర్టు అభిప్రాయపడింది. కానీ
కోర్టు దగ్గర తీర్పును వెల్లడించిన సమయంలో శ్రవణ్ కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇదంతా అమృత వల్లే జరిగింది, మా తండ్రి శ్రవణ్కి ఎటువంటి సంబంధము లేదు అని శ్రవణ్ కుమార్తె ఏడుస్తూ చెబుతున్నారు. బహుశా ఒక హత్యకు ప్రణాళికను రచిస్తూ ఉన్నప్పుడు శ్రవణ్కి తన కుటుంబం గురించి కూడా ఆలోచన వచ్చి ఉండాలి, పర్యవసానాలు. ఈ విషయం తర్వాత మీరు ఏదైనా నేరం చేస్తే, హత్యలు చేస్తే దొరకవని అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా దొరికిపోతారు. కనీసం మానవత్వమైనా ఉండాలి, తర్వాత మీ కుటుంబాలు రోడ్డుపైన పడతాయనే ఆలోచన అయినా ఉండాలి. ఒక వ్యక్తిని చంపటానికి బీహార్కు చెందిన సుఫారీ గ్యాంగ్లతో సుఫారీ ఇచ్చి ఉగ్రవాదులతో చేతులు కలిపి ఇంతటి దారుణానికి పాల్పడితే దొరకవని ఎలా అనుకున్నారు? కనీసం మానవత్వం లేదా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మానవత్వాన్ని మర్చిపోయి ఆ రోజు మీరు చేసిన ఘటనకు ఈరోజు సరైన శిక్ష పడిందని అందరూ అంటూ ఉంటే నా తండ్రి ఏ తప్పు చేయలేదు అని A6గా ఉన్న శ్రవణ్ కుమార్తె చెప్తూ ఉన్నారు. ఈ తీర్పుపై అందరూ రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇన్నాళ్లకు న్యాయం జరిగింది, సరైన శిక్ష పడింది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 6గురికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి మరణశిక్ష విధించింది కోర్టు. ఈ తీర్పు తర్వాత అమృత తరపు న్యాయవాది ఆర్టీవీతో మాట్లాడారు. ఆర్టీవీతో ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో మొత్తం కూడా కోర్టు తీర్పు వచ్చిన క్రమంలో కూడా మొత్తం కూడా పీపీ దీనికి సంబంధించిన మొత్తం పీపీ మొత్తం కూడా దీన్ని ఫాలోఅప్ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన పీపీ నరసింహ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సార్, మొత్తం కూడా ఈ రోజు తీర్పు వచ్చిన పరిస్థితి ఉంది. ఒకరికి మరణశిక్ష, మిగతా వారికి కూడా పడిన పరిస్థితి ఎట్లా చూడొచ్చు సార్? ఈ తీర్పును యావత్తు భారతదేశం స్వాగతించాల్సినటువంటి తీర్పుగా చెప్పుకోవచ్చు. ఈ తీర్పు సమాజం పట్ల ఖచ్చితంగా మార్పుకు దోహదం చేస్తుందని చెప్పుకోవచ్చు. నేరస్తులు ఎంతటి వారైనా